హాయ్ హలో ఎవరీవన్, నేను మీ నాని. ఈరోజు మనం మహేంద్రగిరి హిల్స్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఈ యొక్క లొకేషన్ ఎక్కడ ఉందంటే ఒడిశా స్టేట్ గజపతి డిస్ట్రిక్ట్ పర్లాకిన్ టౌన్ నుంచి నియర్ బై 53 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ హిల్ స్టేషన్ని సెకండ్ హైయెస్ట్ పీక్ ఆఫ్ ఒడిశా అని పిలుస్తారు. ఈ యొక్క హిల్ స్టేషన్ హైట్ 4925 ఫీట్స్ ఉంది. ఈ యొక్క హిల్ స్టేషన్ ఈస్టర్న్ ఘాట్స్ సంబంధించి. మహేంద్రగిరి హిల్స్ పైన అప్పట్లో పాండవులు నిర్మించినటువంటి టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్కి బేసిక్గా శివరాత్రి టైంలో చాలా జనాలు విపరీతంగా వస్తారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఈ 3 స్టేట్స్కి చాలామంది జనాలు వచ్చి బై వాక్ చాలామంది వస్తారన్నమాట. వచ్చి ట్రెక్కింగ్ చేసి, వాక్ చేసి, నైట్ స్టే చేసి, మార్నింగ్ లేచి దేవుని దర్శించుకొని తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ ఇంటికి వెళ్తారు. హిల్స్ పైకి రాగానే నాకు చాలా ఫ్రెష్ ఎయిర్ దొరికి చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాను. నేను కొంచెం ఎనర్జెటిక్గా, అంటే ఒక చిన్న వైబ్ అనేది వచ్చింది బాడీలో నేచర్ టచ్ అవ్వగానే. ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అన్నింటినీ అంటే స్టోన్స్ని అరేంజ్ చేస్తూ ఒక టెంపుల్గా బిల్డ్ చేశారు. అందులో ఒక లింగాన్ని పెట్టున్నారు చూడండి. లింగానికి ఇప్పుడు ప్రజెంట్ ఎవరు పూజలు చేయట్లేదు, అంతగా ఎవరు రారుగా. టూరిజం చాలా తక్కువ. శివరాత్రి టైంలో విపరీతంగా వస్తుంది. ఇప్పుడు మనం చూడబోతుందే ఇది ధర్మరాజు టెంపుల్. అంటే పాండవుల్లో ధర్మరాజు అందరికంటే పెద్దవాడు, ఆయన కట్టినటువంటి టెంపుల్ ఇది. ఈ టెంపుల్కి తొలి హిస్టరీ చూడండి. ఇక్కడ బోర్డు కూడా నేను ప్లేస్ చేస్తున్నాను మీకు. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. అప్పట్లో ఇలా టెంపుల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారో తెలీదు. స్టోన్స్ని ఒక స్టోన్ పైన ఇంకొక స్టోన్ని పెడుతూ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్లో ఒక శివలింగం మాత్రమే ఉంది, ఒక లైట్ ఫెసిలిటీ కూడా లేదు. బట్ ఒక స్టోన్స్ ఆర్కిటెక్చర్ చూడండి మీరు. ఒక స్టోన్ పైన ఇంకో స్టోన్ అరేంజ్ చేస్తూ అంత బాగా, అప్పట్లో ఇంత వెయిట్ ఉన్న స్టోన్స్ ఎలా తీసుకొచ్చారు అనేది ఎప్పటికీ ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడ ఒక పండిత్ మాత్రం ఉంటారు, అతను పూజాపాఠ చేస్తుంటారు ఇక్కడ. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి భీముడు గుడికి వెళ్ళబోతున్నాం. భీమ్ టెంపుల్ అంటారు దాన్ని. భీముడు టెంపుల్కి వెళ్ళే దారి ఎలాగా అంటే, ఇక్కడ ముందుకు వెళ్తే చిన్న చిన్న కొండల, అంటే అదే ఆర్కిటెక్చర్. అంటే స్టోన్స్ని ఒకదానిపైన ఒకటి చిన్న చిన్న గుళ్ళ రెడీ చేసి పెట్టారు చూడండి. ఇందులో కూడా చిన్న చిన్న శివలింగాలు ప్లేస్ చేసి ఉన్నాయి. ఈ స్టోన్ అరేంజ్ చేసి ఏవైతే టెంపుల్స్ కనబడుతున్నాయో మనకు, వీటిని మనం అనుసరిస్తూ వెళ్తే మనం భీముడు టెంపుల్కి రీచ్ అవుతాం. ఇక్కడ నుంచి నియర్లీ 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి మనం కొండపైకి. అప్పుడు మనం భీముడి గుడికి రీచ్ అవుతాం. అప్పట్లో హనుమంతుల వారు ఈ యొక్క హిల్ పాయింట్ నుంచే జంప్ చేశారనమాట. సీతాదేవిని వెతకడానికి శ్రీలంక వెళ్ళారు కదా, ఇక్కడి నుంచి వెళ్ళారు. ఇది ఏదైతే రూట్ ఉందో ఇది మన ట్రెక్కింగ్ రూట్ అనమాట, కొండపైకి వెళ్ళే రూట్. ఇది పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం స్టోన్స్ అవి ఉన్నాయి, బట్ ఓకే, ట్రెక్ చేయొచ్చు మీరు. ఓన్లీ 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ మాత్రం మీరు చాలా ఈజీగానే చేయొచ్చు. ఇది ఇప్పుడు చేసింది. స్టోన్స్ అరేంజ్ చేసి పెట్టారు, కొంచెం బేసిక్గా ఈజీగానే ఉంది. షూ వేసుకొని వెళ్తే చాలా సేఫ్గా ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏమంటే, వెళ్ళేటప్పుడు మీరు వాటర్ బాటిల్స్, స్నాక్ ఐటమ్స్ ఏమైనా క్యారీ చేయాలంటే క్యారీ చేయండి. నేనైతే ఈ ఫుల్ ట్రాక్ని చాలా బాగానే ఎంజాయ్ చేశాను. నేను నా బెస్ట్ ఫ్రెండ్ వంశీతో పాటు వెళ్ళాను. అనదర్ బెస్ట్ ఫ్రెండ్, నాకంటూ మంచి డాగ్ దొరికింది. ఆ డాగ్ ఏమంటే, నేను ఎక్కడైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేశానో అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేస్తూ వచ్చింది నాతో పాటు. ట్రెక్కింగ్ అంటే ఫుల్ టెంపుల్, ఈ కొండ మొత్తాన్ని నన్ను తీసుకువెళ్ళింది. ఆ డాగ్ నా ముందు వెళ్తుంటే ఆ వెనకతలు ఫాలో అవుతూ నేను వెళ్ళాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. కొండ చివరి వరకు వచ్చింది. అందుకే కుక్కలకి విశ్వాసం చాలా ఎక్కువ అంటారు. ఆ విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి. నాకైతే టోటల్గా ఫ్రీగా గైడ్ దొరికినట్టే. గైడ్, మనం బేసిక్ గైడ్ ఎవరికైనా కావాలంటే డబ్బులు ఇచ్చి అతన్ని మనం తీసేసుకుంటాం. అతను వచ్చి మనం మొత్తం విజిట్ చేయిస్తారు. నాకైతే ఫ్రీగానే విజిట్ చూడండి. స్నాక్స్ టైంలో మేము ఇద్దరం బ్రేక్ ఎలా తీసుకున్నాం. నేను వాటర్ కూడా దాన్ని తాగబెట్టాను. చాలా హ్యాపీగా ఆడుకుంటూ నాతో చాలా బాగానే ఉంది. అసలు అందరూ అంటారు బేసిక్గా కుక్కలు కరుస్తాయి. కుక్కలు ఏం కరవండి, మీరు వాటిని ఫీడ్ చేసి వాటికి మీరు ఎలా ట్రీట్ చేస్తే అవి మిమ్మల్ని అదే విధంగా ట్రీట్ చేస్తాయి. చూడండి, హిల్ టాప్కి నుంచి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం చూడండి. ఆ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు మనం కంటిన్యూస్ కలిసి ట్రాక్ చేసాం మేము. ఫైనల్గా మనం భీముడు గుడికి వచ్చాం. ఈ యొక్క ఎంట్రీ చూడండి, చాలా చిన్నగా ఉంటుంది ఎంట్రీ. అప్పట్లో భీముడు ఈ యొక్క స్టోన్స్ని అరేంజ్ చేసి ఆర్కిటెక్చర్గా డిజైన్ చేసి ఈ యొక్క గుడిని కట్టాడు. లోపల శివుడిని పూజలు చేస్తూ ఉండేవాడు అనమాట. అప్పట్లో భీముడు ఒకసారి ఈ లోపలికి వెళ్ళి ఇరుక్కుపోతాడు అనమాట, బయటికి రాలేనప్పుడు భయంకరంగా గర్జిస్తాడు. గర్జించినప్పుడు దీన్ని క్రాక్స్ వచ్చాయన్నమాట. గుడి బయటికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను క్రాక్స్. ఇది టెంపుల్కి ఎంట్రీవే, చూసారు కదా చిన్నది. అండ్ ఎగ్జిట్ అవ్వాలంటే మీరు చిన్న దారి నుంచి ఎగ్జిట్ అవ్వాలి. పురాణాల ప్రకారం అంటే పూర్వీకులు ఏమని చెప్తారంటే, ఆ ఎంట్రీ వేలో మీరు లోపలికి వెళ్ళి ఈ ఎగ్జిట్ వేలో మీరు బయటకు వచ్చేస్తే మీరు ఏం పాపాలు చేయనట్టే. ఒకవేళ రాలేకపోతే పాపాలు చేసినట్టు.
బట్ ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు బేసిక్గా నమ్మరు. ఆ గుడి చూడండి, చిన్న క్రాక్స్ కనిపిస్తున్నాయి, అవే నేను చెప్పాను. అంటే అప్పట్లో భీముడు గర్జించగా అలా క్రాక్స్ వచ్చాయని చెబుతున్నారు ఇక్కడ పూర్వీకులందరూ. ఈ చూడండి, హిల్ నుంచి టాప్ వ్యూ పాయింట్ ఎంత బాగుందో, చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా ఉంది. నేనైతే నేచర్ని బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ కొండ దిగువన పరశురాముడి విగ్రహం నిర్మించారు. ఎందుకు నిర్మించారు అంటే అప్పట్లో పరశురాముడు ఈ యొక్క కొండ దిగువన, అంటే ఈ కొండపైనే తపస్సు చేసేవారనమాట. అతను చిరంజీవి, అతనికి చావే లేదు. ఇక్కడ ప్రజలందరూ ఏమైనా నమ్ముతారంటే ఇప్పటికి కూడా పరశురాముడు ఇక్కడ తపస్సు చేస్తున్నాడని నమ్మకంతో పూజలు చేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా.